హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. మన ఛానల్లోని నేనైతే మ్యారేజ్ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను కదండి కంటిన్యూస్గా. ఆ మ్యారేజ్ వీడియో నేను కాలగోల సంబరం వరకు అయితే షేర్ చేశాను. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇది ఊరేగింపండి, అంటే రిసెప్షన్ కోసం ముందుగా ఊరేగిస్తారు. కాలగోల సంబరం అయిపోయిన తర్వాత చూశారు కదా, ఇద్దరికి పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి మంగళ స్నానం చేయించిన తర్వాత అక్కడ రాట వేశారు కదండి. ఆ రాట చుట్టూ పూజ చేసి అక్కడ అన్ని కార్యక్రమం అయిపోయిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత, రెడీ అయిపోయిన తర్వాత చూశారు కదా, ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఈ కారులోనైతే మేము ఊరేగిస్తాము. ఊరేగించిన తర్వాత రిసెప్షన్కి అయితే అక్కడ మండపంకి అయితే చేరుకుంటాము. చూశారు కదండి, ఆ విధంగా కంటిన్యూస్గా ఈ వీడియో అయితే ఉంటుంది. ఆ తర్వాత రిసెప్షన్ కూడా ఉంటుంది. అంతవరకు అయితే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. అలాగా డీజే డ్యాన్సులతోని ఊరేగించుకుంటూ అయితే పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని మండపం దగ్గరికి అయితే తీసుకొచ్చేసాము. చూసారు కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఫ్లెక్సీలు అయితే అదిరిపోయాయి కదా, చూసారు కదండి. ఇలాగ ఎంట్రన్స్ తర్వాత మనకి కొంచెం సెల్ఫీలు అయితే, ఇప్పుడు సెల్ఫీ కార్నర్లు అయితే కామన్ అయిపోయింది కదా. కమలప్రియ బ్యాంకెట్స్ అంటే కమలప్రియ ఫంక్షన్ హాల్ అండి, వైజాగ్లోనే ఉన్నది. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఫ్లెక్సీలు అయితే పెట్టారు. ఇక్కడ ఎంట్రన్స్లోని మనకి సెల్ఫీ పాయింట్లు అయితే ఉంటాయి, అక్కడ మంచిగా సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు. అవన్నీ కామన్ అయిపోయింది కదా ఇప్పుడు మ్యారేజెస్లోని. చూసారు కదా, ఇక్కడ ఎంట్రన్స్లోని వినాయకుడి దగ్గర సెల్ఫీ ఒకటి ఉంటుంది, పైన కూడా సెల్ఫీ కార్నర్ ఉంది. ఆ విధంగా మనకి ఈ రిసెప్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. రిసెప్షన్ తర్వాత మ్యారేజ్ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను, మ్యారేజ్ వీడియోని ఫుల్గాన. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇది ఎంట్రన్స్ దగ్గర మనకి సెల్ఫీ కార్నర్ అయితే ఉన్నది, అక్కడ అందరూ సెల్ఫీలు తీసుకోవచ్చు. అలాగా మండపం డెకరేషన్ అంతా చూసేయండి.
ఇదంతా అయిపోయాక మేము డిన్నర్కి అయితే వెళ్ళిపోయాము. డిన్నర్లోని ఏమేమి స్పెషల్స్, చాలా డిఫరెంట్ స్పెషల్స్ అయితే పెట్టారు, అవి కూడా చూసేద్దరు. కానీ ఇది వచ్చేసి డెకరేషన్ చూసారా, చాలా బాగుంది కదండి డెకరేషన్ అయితే. ఇలాగా రిసెప్షన్ కోసం ఈ డెకరేషన్ అయితే నీట్గా అరేంజ్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరి మ్యారేజ్ అయితే నైట్ చాలా లేట్ టైం కదా, ఈ లోపు అందరూ డిన్నర్ చేసేసి వెళ్ళిపోతారు. నైట్ టైము మ్యారేజ్కి ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద స్క్రీన్ అయితే అరేంజ్ చేశారు ఈ మండపంలోనే. ఆ స్క్రీన్ మీద హల్దీ ఫంక్షన్ అప్పుడు చేసిన అల్లరి అవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, అవన్నీ క్లిప్పింగ్స్ను, అలాగే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తీయించుకున్న టీజర్ అండి. ఆ టీజర్ కూడా మీకు కంటిన్యూస్గా వస్తుంది. సాంగ్స్ అయితే మనకి అక్కడ కాపీరైట్ వస్తుంది కదా, అందుకని నేను సాంగ్స్ అయితే కట్ చేస్తాను. ఆ వీడియోని కూడా మొత్తం చూసేయండి.
చూసారు కదండి, టీజర్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది కదండి టీజర్. ఇప్పుడు బాగా ఇది ట్రెండింగ్ అవుతుంది కదా మ్యారేజెస్ టైంలోని, ఇలాగ టీజర్స్ ఫోటోషూట్స్ అని జరుగుతూ ఉంటున్నాయి కదా కామన్గా మ్యారేజ్ ముందు. ఇవి మనకి లైఫ్ లాంగ్ మళ్ళీ ఈ మూమెంట్ అనేది మళ్ళీ మనకి రాదు కదండి. అందుకని ఆ మెమరీస్ కోసం ముందుగా అయితే ఇలాంటివన్నీ మంచి ఈవెంట్స్ అయితే వస్తున్నాయి. మంచిగా అయితే ప్లాన్ చేసుకుంటున్నారు, మంచి ఈవెంట్స్లో అయితే పాల్గొంటున్నారు. ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అవన్నీ మంచి మంచి థాట్స్తోని ఇలాంటి ట్రెండింగ్ అయితే జరుగుతుంది కదా. మీలో చాలామంది చేసే ఉంటారు ఇలాంటి ఈవెంట్స్ అవని. చూసారు కదండి, టీజర్ అయితే చాలా బాగుంది కదా. ఇలాగ మనకి మంచి మెమరీగా అయితే ఉండిపోద్ది మనకి లైఫ్ లాంగ్ ఇలాంటి టీజర్స్ అవని. అలాగా మ్యారేజ్ అయితే మనకి రిసెప్షన్ అయితే కంటిన్యూగా అవుతుందని చెప్పాను కదా. రిసెప్షన్ అయిన తర్వాత మనకి మ్యారేజ్ వీడియో అనేది నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇంకా దాంతో ఫైనల్ అనుకుంటాను, ఇంకా మ్యారేజ్ వీడియోతోని ఇంకా అయిపోతుంది. లేదండి, మ్యారేజ్ వీడియో తర్వాత వ్రతం అయితే జరిగింది, సత్యనామూర్తి వ్రతం. ఆ వ్రతం అయితే నేను చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తాను, ఇంకా దాంతో ఫైనల్ అయిపోతుంది. చూసారు కదా, ఇలాగా రిసెప్షన్ అయితే జరుగుతుంది.
అలా రిసెప్షన్ అయిపోయిన తర్వాత డిన్నర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏమేమి స్పెషల్స్ పెట్టారు, చాలా వెరైటీగా ఉన్నాయండి. ఇది వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది, పొట్టిక్కలు అంటారు కదా, పనసపొట్ట ఇడ్లీ పనసాకులతో చేస్తారు, చాలా బాగుంటుంది. టిఫిన్స్ తిన్న వాళ్ళకి టిఫిన్స్ ఉంటాయి, డిన్నర్ చేసే వాళ్ళకి డిన్నర్ మెనూ ఉంటుంది. ఆ విధంగా అయితే నేను డిన్నర్ అయితే చేశాను, రైసే తీసుకున్నాను, నేను టిఫిన్స్ అయితే చేయలేదు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదండి పొట్టిక్కలు కూడా. ఈ మ్యారేజెస్ అంటే చాలా డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి వెరైటీ మెనూ పెట్టాలని. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మలై కోఫ్తా ఉంటుంది కదండి, పాల్తోని ఆ స్వీట్ అయితే పెట్టారు. మనకి రైస్ మెనూ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బటర్ నాన్ అనేది మనకి కామన్ అయిపోయింది, బటర్ నాన్ ఒకటి. మనకి బిర్యానీ వచ్చేసి కాశ్మీరీ పులావ్ పెట్టారండి, బిర్యానీ పెట్టలేదు, కాశ్మీరీ పులావ్ చాలా డిఫరెంట్గా ఉంది. అందులోని ఏంటంటారు, నాకైతే ద్రాక్ష పండు వచ్చిందండి, అంటే ఫ్రూట్స్ వేసినట్టుగా ఉన్నారు అందులోని. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. తర్వాత ఏమో చాలా డిఫరెంట్ బిర్యానీ అండి, మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది వచ్చేసి పాస్తా బిర్యానీ అండి, అదిగో పాస్తా కనిపిస్తుంది కదా, నేనైతే పాస్తాని ఎప్పుడు మామూలుగా వండుకొని తినడమే తెలుసు, అలాంటిది పాస్తా బిర్యానీ కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. డిఫరెంట్ మెనూస్ అయితే నాకు కనిపించాయి మ్యారేజ్లోని. ఆ తర్వాత రైతానా, తర్వాత పన్నీర్ టిక్కా కర్రీని, నెక్స్ట్ వచ్చేసి కాజు టమాటా కర్రీ. మెనూ అయితే చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుందండి. మీకు తెలిసే ఉంటుంది, వైజాగ్లోని శ్రీనివాస కుకింగ్ క్యాటర్స్ వాళ్ళు చాలా ఫేమస్, వాళ్ళైతే ఇది ప్రిపేర్ చేశారు ఈ ఫుడ్ని, చాలా బాగుందండి. ఇది ఏదైనా మ్యారేజ్ అంటే ఏదైనా డిఫరెంట్ ఐటెం పెట్టాలి అని థాట్స్ భలే వస్తాయి కదా. చూసారా, నా ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది, నేనైతే ఫుల్గా తినేసాను, అయిపోయింది. నేనైతే టిఫిన్స్ చేయలేదని చెప్పాను కదా, సాటర్డే కదండి, చాలామంది టిఫిన్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి రైస్ అనేది పప్పు సాంబారు అలాంటివన్నీ కామనే కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కర్డ్ను, ఇది పెరుగు చట్నీ, పెరుగు పచ్చడి అంటారు చూడండి అది, ఇది మజ్జిగ పులుసు అండి, మజ్జిగ పులుసు. తర్వాత ఉలవచారు అండి, ఉలవచారు కూడా పెట్టారు, చాలా డిఫరెంట్గానా బాగుంది కదా మెనూ అయితే. ఏదైనా మ్యారేజ్ అంటే డిఫరెంట్ థాట్స్ రావాల్సిందే కంపల్సరీగానా, చూడడానికి వెరైటీగా ఉంటుంది. ఇక్కడ చెప్పాను కదా పొట్టిక్కలు, అదేనండి పనసాకుతోని ఇడ్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకోటి వెరైటీగా పెట్టారు, ఇది వడ కామన్ అండి, ఇది దిబ్బరొట్టె అండి, దిబ్బరొట్టె విత్ చెరుకు పానకం. నాకైతే ఇది కూడా డిఫరెంట్గా అనిపించింది. మన ఇంట్లోని ఫుడ్ ఎలా తింటామో ఆ వెరైటీగా కాకుండా, డైలీ మెనూ కాకుండా చాలా డిఫరెంట్గా అనిపించింది మ్యారేజెస్లో కూడా. అలాగా ఉప్మా, నెక్స్ట్ చట్నీస్ కామన్ కదా, ఈ కోకోనట్ చట్నీ అవన్నీ కూడా కామన్గా అయితే ఉన్నది. మెనూ అయితే చాలా బాగుంది. నాకైతే ఎప్పుడు ఒకే మెనూగా ఉంటుంది మ్యారేజ్ అంటే, మనకి ఏదైనా డిఫరెంట్ మెనూ సరికి అబ్బా ఏంటి ఇంత డిఫరెంట్గా ఉన్నది, ఐటమ్స్ వెరైటీగా ఉన్నాయి అనిపిస్తుంది కదా. నాకైతే ఫుల్ డిఫరెంట్గా అనిపించింది ఈ మ్యారేజ్లోనైతే. అలాగా రిసెప్షన్ అయితే అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మ్యారేజ్కి అయితే రెడీ అయిపోతున్నాము, ఇంకా అందరూ ఫ్రీ అయిపోయాము, మ్యారేజ్కి అయితే కూర్చున్నాము. నెక్స్ట్ పంతులు గారు వస్తే ఇంక అన్నీ అరేంజ్ చేస్తారు. ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్ టచ్ అయితే ఉండాలి కదా, అందుకని ఐస్ క్రీమ్ కూడా తినేసాను. అదేనండి కుల్ఫీ, ఇప్పుడు కుల్ఫీ బాగా కామన్ అయిపోయింది, కుల్ఫీ అయితే తిన్నాను. మీకు నెక్స్ట్ మ్యారేజ్ వీడియో అయితే వస్తుంది, అస్సలు మిస్ అవ్వకండి, అదే చాలా బాగుంటుంది మనకి ట్రెడిషనల్గా ఎలా మ్యారేజ్ జరిగిందని. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.